కేంద్రంలో అధికారంలోకి రావాలి, నియంతృత్వం అంతమవ్వాలి. ఇది మొన్నటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ ఇండియా కూటమి నేతల బాణి. కేంద్రంలో మోడీ పోతేనే తమకు భవిష్యత్ అన్న భావనలో చాలా మంది నేతలున్నారు. కూటమిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉండటంతో ఇతర మిత్రపక్షాలు తమ దారి తాము చూసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీని కాదని కూటమిలోని ఇతర నేతలకు నాయకత్వం అప్పగించే విషయంలో తర్జన భర్జనలు నెలకొన్నాయి. కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పార్లమెంట్లో ఏం అంశాలు ప్రస్తావించాలన్న దానిపై మిత్రపక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలకు భిన్నంగా ఆలోచిస్తున్నాయి. సంభల్ అల్లర్లపై ఎస్పీ చర్చించాలని కోరుతుండగా బంగ్లాదేశ్ హిందువుల హింసపై చర్చించాలని తృణమూల్ కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకే ఒక్క అదానీ అంశంపై పోరాడాలి అంటోంది. దీంతో సభలో చర్చ జరగకుండానే ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. ఇదే పార్టీల మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి. మరోవైపు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే సైతం కూటమి నిర్వహణలో కాంగ్రెస్ అసమర్థతను ప్రశ్నిస్తున్నాయి. మమతా బెనర్జీ లాంటి బలమైన నాయకురాలు మాత్రమే కూటమిని సవ్యంగా నడిపించగలరని ఇద్దరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నాయి. పెద్దన్న పాత్రలో ఉంటూ కూటమిలోని పార్టీలకు మద్దతుగా ఉండొద్దా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీని ఓడించడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని వారు వేలెత్తి చూపిస్తున్నారు. ఇక మరోవైపు ఇండియా కూటమిలో ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని అంతగా పట్టించుకోనక్కర్లేదు అన్న భావనలో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకత్వంపై మమత తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కూటమి నాయకత్వాన్ని కోరితే అంగీకరించేందుకు సిద్ధమని కూడా ఆమె తేల్చి చెప్పారు. ఇండియా కూటమిని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏను దెబ్బకొట్టేందుకు సన్నద్ధం చేస్తానంటున్నారు. అందుకు కాంగ్రెస్ సహకరించాలని ఆమె కోరుతున్నారు. కూటమిని నడిపించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేకుంటే తానేం చేయగలనని ఆమె అంటున్నారు. అవకాశం ఇస్తే కూటమిని, బీజేపీ పక్షాలను ఓడించేలా నడిపించగలనంటున్నారు. ఇక అదే సమయంలో తాను ఢిల్లీ వచ్చి హల్చల్ చేసే ఉద్దేశం లేదని, కూటమిని బెంగాల్ కేంద్రంగానే ఉంటూ దేశ రాజకీయాల్లో కీలక రోల్ పోషిస్తానంటున్నారు. మొత్తంగా మమతా బెనర్జీ వ్యాఖ్యలకు మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ఎంవీఏ మిత్రపక్షాల మద్దతు లభిస్తోంది. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ మమత భారత కూటమిలో అంతర్భాగమని, ఆమె పెద్ద పాత్రను కోరితే పార్టీ ఆమెకు మద్దతు ఇస్తుందని అన్నారు. ఇదే తరహా అభిప్రాయాన్ని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ప్రకటించారు. ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించాలనే కోరికను వ్యక్తీకరించే హక్కున్న సమర్థవంతమైన నాయకురాలు మమత అని పవార్ కొనియాడారు. మమత పార్లమెంటుకు పంపినటువంటి ఎంపీలు కష్టపడి పనిచేస్తున్నారని, వారికి అన్ని సబ్జెక్ట్స్ విషయంలో అవగాహన ఉందని ఆయన అన్నారు. అయితే వాస్తవానికి ఇండియా కూటమిలో 2 గ్రూపులున్నాయి. ఒకటి కాంగ్రెస్ కాగా 2 ప్రాంతీయ పార్టీలు. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలను కైవసం చేసుకోగా ఇతర పార్టీలు కలిపితే 135 సీట్లు గెలుచుకున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరడానికి నితీష్ కుమార్, జనతాదళ్, జయంత్ చౌదరి, రాష్ట్రీయ లోక్దళ్ బయటకు వెళ్లడంతో కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ గత లోక్సభ ఎన్నికల్లో సీట్లను గణనీయంగా సాధించడంతో కూటమికి లీడర్ పాత్ర దక్కించుకున్నట్టు అయింది. ఇండియా కూటమిలో ఉన్న పలు పార్టీలు, మరీ ముఖ్యంగా ఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, ఆప్ వంటి ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ మూలంగా వచ్చే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్ల ద్వారా లబ్ధి పొందుతున్నాయి. కాంగ్రెస్ బలపడితే ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి. కానీ కాంగ్రెస్ లేకపోతే ఆ పార్టీలకు పూర్తి స్థాయిలో గెలుపు సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మిత్రుల ద్వారా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతూ ఉంది. బీజేపీని ఓడించే విషయంలో తమకు మంచి ట్రాక్ రికార్డు ఉందని ప్రాంతీయ పార్టీల నేతలు వాదిస్తున్నారు. అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఓటమి తర్వాత కాంగ్రెస్ పునరాలోచించుకోవాలని వారు కోరుతున్నారు. కాంగ్రెస్ వల్లే తాము ఎన్నికల్లో ఓడిపోయామని శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతున్నారు. ఇక అదే సమయంలో మరికొన్ని మిత్రపక్షాలు, నేషనల్ కాన్ఫరెన్స్, జార్ఖండ్ ముక్తి మోర్చా వంటి పార్టీలు తాము కాంగ్రెస్ పార్టీతో కలిసినప్పుడే జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్లో గెలిచాము అంటున్నాయి. అంతిమంగా ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిని తమకు అనుకూలంగా మలుచుకుని వచ్చే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆరాటపడుతున్నాయి. ఓవైపు బీజేపీ జమిలి ఎన్నికలతో దేశంలో తిరుగులేని విజయం సాధించేందుకు ముమ్మర కసరత్తు చేస్తుంటే విపక్షాల్లో అనైక్యత అంతకంతకు ఎక్కువవుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో కీలకమైన ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ నాయకత్వంపై అపనమ్మకం కాంగ్రెస్ పార్టీకి ప్రతిబంధకంగా మారుతోంది. అయితే ఈ విషయంలో ఒక్కో పార్టీది ఒక్కో స్టాండ్. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తామని డీఎంకే అంటుంటే మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మిత్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఇండియా కూటమిలో బీటలు వారుతున్నాయి. పొత్తులో చిచ్చు మొదలవుతోంది. బీజేపీ వ్యతిరేకత పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగానైనా అందరూ కలిసి ఉంటారనుకుంటే అది కూడా జరగట్లేదు. అయితే మరి ఏం జరుగుతోంది? ఇండియా కూటమి నాయకత్వం ఎవరిని వరించబోతోంది? సో దీనిపైన డిబేట్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు శ్రీధర్ రెడ్డి గారు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు బీజేపీ నుంచి. అలాగే ప్రస్తుతానికి లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి లింగం యాదవ్ గారు. అండ్ బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నేత, విశ్లేషకులు మన్నం కోటేశ్వరరావు గారు కూడా మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే. ముందుగా లింగం యాదవ్ గారు, ఏంటి ఇండియా కూటమిలో సంక్షోభం మొదలైందా? ప్రతిపక్ష హోదా కోసం పోరాటం వేరు, కానీ ప్రతిపక్షాలన్నీ కలిసి ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఆ నాయకత్వం కోసం జరిగేటువంటి పోరాటం చూస్తుంటే ఇది బీజేపీకి ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ లేవంటారా? ఎస్, ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మరి అదేవిధంగా మీకు కో ప్యానలిస్టులు పెద్దలందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆపోజిషన్ లీడర్గా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రత్యేకించి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ అవలంబిస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ దేశంలో 10 ఏళ్లుగా ఏ విధంగా బీజేపీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలందరికీ కూడా ఇవాళ ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా దేశ సంపద అంతా కూడా ఇవాళ ఒక అంబానీ, ఆదానీలకు, ఇద్దరు వ్యక్తులకు ఇవాళ దేశ సంపద అంతా కూడా ఇవాళ వాళ్ళ పరం చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడగలనే పార్టీ అని, దానికి అనుగుణంగానే మొన్ననే చూసాం. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి, గతంలో కాంగ్రెస్ పార్టీ లేదన్నటువంటి వ్యక్తులకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ఆపోజిషన్ పార్టీగా ఇవాళ లోక్సభలో ఉన్నది. ఇవాళ మీరు అన్నట్టు ఎస్, సహాయం ఉంది కదా, సపోర్ట్ తోనే కదా 99 స్థానాలు. నేను అదే చెప్తున్నాండి, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఈ దేశంలో ఉండాలి అనుకున్నాం. కానీ బీజేపీ ఏం చేసింది? ఇవాళ ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనుకున్నటువంటి విధానం ఇవాళ బీజేపీది. దానికి వ్యతిరేకంగా ముందుండి పోరాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఈ బీజేపీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పాన్ ఇండియా పార్టీ ఏదండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఇవాళ మా ఇండియా అలయన్స్లో ఏదైతే మీరు అన్నట్టు ఇవాళ మమతా బెనర్జీ కానీ డెఫినెట్ కూడా ఎవరైనా భావ ప్రకటన స్వేచ్ఛని గౌరవించే పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు. మేమేమంటున్నామంటే ఇవాళ అల్టిమేట్గా బీజేపీకి వ్యతిరేకంగా ఏ నాయకుడు పోరాడుతుండండి? ఎవరండి? ఎవరి మీద ఇవాళ కేసులు పెడుతున్నారు బీజేపీ? ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు కదా. చివరకు కోర్టులను కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా మిస్యూజ్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇట్లాంటి సందర్భంలో అందరూ కలిసికట్టుగా పోరాడి ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గతంలో చెప్పారు, బీజేపీని గద్దదించాలి, నరేంద్ర మోడీని గద్దదించాలనేది మన లక్ష్యం తప్ప ఇవాళ ఇక్కడ ఎవరు నాయకుడు, ఎవరు ఏది జరగాలనేది కాదు. ప్రధానమైన లక్ష్యం బీజేపీని గద్దదించాలనుకున్నాం. వాళ్ళు మొన్న చెప్పారు పార్లమెంట్ ఎలక్షన్లో ఆప్కి బార్ 400 బార్ అన్నారు. మరి అదే పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రాంతీయ పార్టీలు ఇండియా అలయన్స్ సహకారంతో ఇవాళ వాళ్ళని 240 సీట్లకే కన్ఫర్మ్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఎస్, డెఫినెట్ కూడా కొంతమంది మాట్లాడతారు. ఏదేమైనా అందరూ మాట్లాడే నిర్ణయాలను కూడా గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అల్టిమేట్గా ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి లీడర్షిప్ ఆధ్వర్యంలో ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా జరుగుతుంది మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో. ఇవాళ ఏ విధంగా అయితే మొదటిసారిగా దేశ చరిత్రలోనే ఒక రాజ్యసభ చైర్మన్ కూడా ఏ విధంగా ఒక పార్టీల వ్యక్తిగా వ్యవహరిస్తుండు, ఆయనకు వ్యతిరేకంగా మొదటిసారి ఇన్ ద హిస్టరీ ఆఫ్ పార్లమెంట్ హిస్టరీలో ఆయనకు వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెడుతున్నారు. దాని గురించి ఇవాళ ఇండియా బ్లాక్ లీడర్స్ ఇప్పుడే ఇక్కడ మన చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా అక్కడ జరుగుతుంది. దాంట్లో కూడా అందరూ పాల్గొన్నారు. ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేవండి. భిన్నాభిప్రాయాలు ఈజ్ డిఫరెంట్ కదా. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడం మేము గౌరవిస్తాం. నేను ఒకటి ప్రశ్నిస్తాను, ఇదే బీజేపీలో మోడీకి, అమిత్ షాకు వ్యతిరేకంగా కనీసం మాట్లాడే ఆ పార్టీలు ఉండగలుగుతారండి?
అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా మిగతా పార్టీ లేదు ప్రాంతీయ ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లాంటిది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ కూడా అలయన్స్లో అందరి నాయకుల మమతా బెనర్జీ గారి, అదేవిధంగా స్టాలిన్ గారి, శరద్ పవార్ గారి, ఉద్దవ్ ఠాకూర్, అఖిలేష్ యాదవ్, లల్లు ప్రసాద్ అందరి నిర్ణయాలను తీసుకొని ఇవాళ దేశానికి ఇవాళ ప్రజాస్వామ్యం ఈ దేశంలో ప్రమాదం పడింది, ఇవాళ రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ఇవాళ మనం చూస్తున్నాం వాళ్ళు కొత్త రోజుకొక పేరు మీద ఇవాళ మోడీ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో. ఇప్పుడే మనం చూస్తున్నాం జమిలీ ఎలక్షన్ అని. మరి ఈ దేశ అస్తిత్వాన్నే మార్చే విధంగా ఇవాళ జమిలీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఈ దేశానికి ప్లూరలిస్టిక్ ఉన్నటువంటి నేచర్ని ఇవాళ బీజేపీ దాన్ని రద్దు చేయాలని చూస్తుంది. ఇండియా కూటమి అంతిమ లక్ష్యం ఏంటి? బీజేపీని ఓడించడం, కేంద్రంలో అధికారంలోకి రావడం, ఇదే కదా అల్టిమేట్గా మీ లక్ష్యం, అదే కదా అన్ని పార్టీలే. మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకత్వం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో అంటే రాహుల్ గాంధీ కంటే కూడా దీది సమర్థవంతమైనటువంటి నాయకురాలు అని మిగతా అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతున్నటువంటి విషయం ఇక్కడ. అదే రోజా గారు మీరు చాలా స్పష్టంగా మనం ఇండియా ఇస్ అనే పార్లమెంటరీ డెమోక్రసీ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ని ఎప్పుడు ఎలక్ట్ చేసుకుంటారండి? ఎలక్ట్ అయిన మెంబర్స్ పార్లమెంటేరియన్స్ హ్యావ్ ఎ రైట్ టు చూస్ దేర్ క్యాండిడేట్. ఇవాళ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఉన్నారండి? రాహుల్ గాంధీ గారు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. ఎస్, ఇవాళ ఎవరు నేను మిగతా వాళ్ళ మమతా బెనర్జీ ఇన్క్యాపబుల్ అనో నేను అనట్లేదు, లేదా అఖిలేష్ యాదవ్ క్యాపబుల్ లేదో నేను అనట్లేదు. డెఫినెట్ కూడా అందరూ సమర్థులే. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లో మెజార్టీ ఎంపీలో నిర్ణయాల ప్రకారమే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది భారత రాజ్యాంగం చెప్తుంది కదా, అక్కడ నేను చెప్పడం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారమే ఎలక్షన్ జరిగిన తర్వాత మెంబర్స్కు రైట్ ఉంటుంది. మేము దాన్ని గౌరవిస్తా ఉంటున్నాం. ఇవాళ బీజేపీకి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది ఎవరో చూడండి. ఇవాళ మీరు అన్నట్టే సరే మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వాళ్ళు ఎక్కడ కన్ఫర్మ్ అయ్యారండి? మమతా బెనర్జీ యొక్క రోల్ ఎంతవరకు ఉంటుందండి? మనం జనరల్ కూడా ఆలోచిద్దాం. ఒక రీజనల్ పార్టీ ఒక స్టేట్ వరకు కన్ఫర్మ్ అయి ఉంటుంది. ఇవాళ పాన్ ఇండియా పార్టీ ఏదండి? ఇవాళ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి లేదా అదే సౌరాష్ట్ర వరకు, గుజరాత్ వరకు కూడా ఉన్నటువంటి ఏకైక పార్టీ ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ అక్కడ మీరు అన్నారు ఒక రాష్ట్రానికి సీఎం అని, కానీ అదే రాష్ట్రంలో బీజేపీని ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేకుండా చేసినటువంటి లేడీ కదా ఆవిడ. నేను అదే చెప్తున్నాండి, మమతా బెనర్జీ క్యాపబుల్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అఖిలేష్ యాదవ్ కూడా క్యాపబులే, స్టాలిన్ క్యాపబులే. నేను ఏమంటున్నా అంటే ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ దేశం మొత్తంగా ఇవాళ రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలను ఇవాళ ఎండగట్టింది కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ. ఇవాళ డెఫినెట్గా నేను అదే చెప్తున్నా, ఇవాళ అందరూ చిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనా అందరి లక్ష్యం ఒకటే, బీజేపీ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీని గద్దెదించడమే ఇవాళ ఇండియా అలయన్స్ యొక్క లక్ష్యం. ఇవాళ మాకేదో సొంత ఏజెండా ఎక్కడ లేదండి. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అవసరమైతే మేము అందరు కలిసి పోటీ చేద్దాం, పోరాడదాం, మోడీని గద్దెదించాం. ఇదే మా నినాదం. ఓకే, రైట్ అండి. శ్రీనివాస్ గారు మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, అసలు బీఆర్ఎస్ ఇండి కూటమిలో చేరకుండా దూరంగా ఉండడానికి రీజన్ ఏంటండి? ఫస్ట్ మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, సోదరుడు లింగం యాదవ్ గారికి అందరు కూడా నమస్తే అండి. ముందు నుంచి కూడా అంటే గత 10 సంవత్సరాలు, పోయిన 10 సంవత్సరాల నుంచి మొదటిసారి తెలంగాణ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2014 నుంచి 19 తర్వాత రెండో దఫా గెలిచిన తర్వాత, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు ఈ దేశంలో ఒక గుణాత్మకమైనటువంటి రాజకీయ మార్పు కోసం 2 రాజకీయ పార్టీలు, అంటే జాతీయ స్థాయిలో 2 కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియా కూటమి కావచ్చు, పూర్తి స్థాయిలో వాటికి భిన్నమైనటువంటి రాజకీయాలను చేయడానికి ఒక 3వ ప్రత్యామ్నాయం అవసరమని గుర్తించి ఒక 5 సంవత్సరాల పాటు దక్షిణ భారతదేశంలోనే మోడీ గారి విధానాలను వ్యతిరేకించి, మోడీ గారిని ఎదిరించి నిలబడి చాలా సందర్భాల్లో, అనేక సందర్భాలలో ఈ రాష్ట్రానికి విచ్చేసిన సందర్భాల్లో కావచ్చు, జాతీయ స్థాయిలో అనేక సందర్భాల్లో కావచ్చు, మోడీ గారిని ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, అలాంటి సందర్భాలలో మోడీ గారిని నిలువరించడానికి, లేకపోతే ఎన్డీఏ కూటమిని నిలువరించడానికి కాంగ్రెస్ తో జత కట్టకుండా ఒక 3వ రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి ఈ దేశంలోనే అనేటువంటి ఆలోచనలతోని టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సందర్భం ఈ దేశవ్యాప్తంగా అందరు ప్రాంతీయ పార్టీలను దక్షిణాదిలో గాని, ఉత్తరాదిలో గాని
దీదీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఆ, తమిళనాడు స్టాలిన్ గారి దగ్గర నుంచి స్టాలిన్ గారిని కానీ లేకపోతే అక్కడ కర్ణాటక నాయకులను కానీ అందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి దురదృష్టం మా పార్టీ అధికారాన్ని తెలంగాణలో కోల్పోయింది. దాంతో పాటు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు 2 జాతీయ పార్టీలకే పట్టం కట్టినటువంటి సందర్భంలో మేము ఏ జట్టులో లేకుండా ప్రత్యామ్నాయ రాజకీయాలు చేసే విధంగానే బీఆర్ఎస్ పార్టీ నిలిచిపోయింది. ఓకే, అందుకోసమని మేము ఎవరితో కూడా లేవు. ఈరోజు మీరు చూస్తున్నారు ఇండియా కూటమి ఎందుకు పదిలంగా లేదు అంటే ఇండియా కూటమి అధికారంలో లేదు. సహజంగా ఎన్డీఏ కూటమి బలపడడానికి ఏ ఎన్నికలు వచ్చినా ఏ బిల్లులు నెగ్గాలన్నా వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద సహజంగానే, లేకపోతే వాళ్ళ రాష్ట్రాలలో ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కానీ లేదా వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే అధికారంలోకి రావాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలైనటువంటి చర్యలకు ఒడిగట్టి అంతిమంగా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అందుకోసం మనం చూసినాం పార్లమెంటు ఎన్నికల సందర్భంలో మా కవిత గారిని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టి 200 రోజుల తర్వాత న్యాయబద్ధంగా మేము పోరాటం చేసి బెయిల్ పైన తీసుకొని రావడం జరిగింది. చెప్పండి, మీరు ఇంకేదో ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇండి కూటమిలో ఉన్నవన్నీ కూడా వాటి అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఇదే వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ టార్గెట్. మరి మీ టార్గెట్ కూడా అదే అయినప్పుడు మరి ఇండియా కూటమిలో ఉన్నవాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నవాళ్ళు మీది కూడా అదే అంటున్నారు కదా. వాస్తవమే, మేము ఏకంగా అదే అనటం లేదు. ఎందుకు పోరాడలేకపోతున్నారు అనేది నా క్వశ్చన్. నేను అదే అంటున్నా, మేము వాళ్ళకి ఇద్దరికి కూడా దగ్గర కాదు. మేము 3వ రాజకీయ ప్రత్యామ్నాయం ఈ దేశంలో రావాలి ఎందుకు అంటే ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి బలపడలేకపోతుంది. ఈ రోజు వాళ్ళు ఒక పార్లమెంట్ లో, రాజ్యసభలో ఎప్పుడు చేయలేని విధంగా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం, అధినాయకత్వం నుంచి క్షేత్రస్థాయి వరకు వాళ్ళు గొప్పగా మాట్లాడుతున్నారు. ఉపరాష్ట్రపతి అయినటువంటి రాజ్యసభ చైర్మన్ మేము ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన దేశ చరిత్రలో ఎన్నడూ లేని ఏం సాధించారు. దేశ చరిత్రలో ఎన్నడూ దేశ చరిత్రలో ఎప్పుడైనా కూడా సాధ్యం కాని విషయాలు పెట్టకపోతుండే. అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు కూడా అధికార పక్షానికే ఎక్కువ మొగ్గు చూపుతుంది. అది రాజ్యసభలో అయినా లోక్సభలో అయినా తెలియకుండానే అధికార పార్టీ పక్షాన స్పీకర్ అవుతారు, అధికార పార్టీ పక్షాన ఉపరాష్ట్రపతి గారు ఉంటారు, అధికార పార్టీ పక్షాన రాష్ట్రపతి గారు ఉంటారు. అధికార పార్టీ ఉన్నటువంటి చెప్పిన వ్యక్తులే ఈ దేశంలో ప్రధానమైనటువంటి పదవులలో కొనసాగుతారు. బై డిఫాల్ట్ వాళ్ళకి ఫేవరిజం అనేది ఉంటది. ఈ రోజు తెలంగాణలో కూడా అదే కదా, తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కూడా జరిగేది అదే కదా. మీరు కాంగ్రెస్ టీషర్ట్లు వేసుకొని రాజ్యసభలో పోయి లేకపోతే లోక్సభలో మీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మీరు చేస్తే ఒప్పు అంటున్నారు. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తే తప్పు అంటున్నారు. అసలు శాసనసభలోనికే రానివ్వట్లేదు. జాతీయ పార్టీగా ఒక జాతీయ విధానం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని నిలువరించడంలో విఫలమైంది. దీనికి 2 ప్రధాన అంశాలు. అంటే పార్టీ అంటే నేను బీఆర్ఎస్ పార్టీ అని కాదు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తుల పైన అజమాయిషి చేయకపోవడానికి ఏంటంటే చూడ్డానికి 99 సంఖ్యతోని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సంపాదించినటువంటి సంఖ్యాబలము సరిపోవటం లేదు మిగతా పార్టీలను అజమాయించడానికి. ఎందుకంటే ఒకరు 38, ఒకరు 22 ఆ విధంగా వాళ్ళు సాధించి ఉన్నారు మిగతా ప్రాంతీయ పార్టీలు. కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీ వయోరీత్యా కూడా ఆయన మిగతా రాజకీయ నాయకుల కంటే కొంచెం వయసులో కూడా చిన్న ఉన్నారు. వయసులో చిన్న ఉన్న కనీసము సంఖ్యాబలం కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలన్నా సాధించి ఉంటే మిగతా ప్రాంతీయ పార్టీలు వింటుండే. రెండోది ఏంటంటే ఇది అధికారంలో లేదు. అధికారంలో ఉన్నా కూడా డెఫినెట్ గా మిగతా ప్రాంతీయ పార్టీల పైన అజమాయిషి చేస్తుండే. శ్రీనివాస్ గారు, సినన్న గారు మాట్లాడుతూ ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మేము 10 ఏళ్ళుగా 5 ఏళ్ళ 2019 నుంచి బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతారు అన్నా. మీ పార్టీ ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా? ప్రాంతీయ పార్టీ అయితే మీ పార్టీని మార్చుకొని జాతీయ పార్టీ అని మార్చుకున్నారు, భారత రాష్ట్ర సమితిని. మరి మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్లో కానీ, జార్ఖండ్ ఎలక్షన్లో కానీ, అంత ముందుకు జరిగినటువంటి హర్యానా, కాశ్మీర్ ఎలక్షన్లో కానీ ఎందుకు కాంటాక్ట్ చేయలేదు మీరు? జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా? ప్రాంతీయ పార్టీ మరి మీరు మార్చుకున్నారు, మరి జాతీయ పార్టీ ఎందుకు కాంటాక్ట్ చేయలే? ఎవరి కోసం మీరు, ఎవరి మెప్పు కోసం మీరు కాంటాక్ట్ చేయలే? ఇది ఒకసారి దానికి చెప్తాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ స్థానికంగానే తన ఉనికి అంటే స్థానికంగానే తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. అంతిమంగా ఎప్పుడైతే ఇక్కడ పట్టు లేదప్పుడు మనం
ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారే క్రమంలో ఈ రాష్ట్రంలోనే మనం అధికారం కోల్పోయినాం. దాంతో పాటు పార్లమెంట్ ఎన్నికలలో చాలా ఘోరంగా తిరస్కరించిండ్రు ఈ తెలంగాణ ప్రజలు. రెండు జాతీయ పార్టీల మధ్య పోరుగా దాన్ని చూసిండ్రు. వేస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకైనా ఓటేయాలి, లేదంటే రేపు పొద్దున ఎన్డీఏ కూటమికో లేకపోతే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కన్నా వేయాలి. మోడీ గారు సెంట్రిక్ గా జరిగినటువంటి ఎన్నికలుగా మేము వాటిని చూసినాం. అందువల్ల తెలంగాణ ప్రజలు ఈసారి పూర్తి స్థాయిలో మాకు తక్కువ అతి తక్కువ అసలు నెంబరే ఇవ్వకుండా, దాంతో పాటు కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రానికుండా చూసింది. రైట్ అంటే దాన్ని మేము ఏమంటే ఇక్కడే మనము స్థానికంగా బలోపేతం కానటువంటి సందర్భంలో జాతీయ స్థాయిలో ఇంకో చోట వెళ్లి పోటీ చేయడం అనేది అది ఇంకా ఏ విధంగా కూడా సహేతుకం కాదు అనేటువంటిది మా అభిప్రాయం. Okay, right, అందువల్ల Srinivas గారు. తాత్కాలికంగా ఇది విరామం మాత్రమే. Okay. తాత్కాలికంగా ఇది విరామం మాత్రమే. Just ఇది విరమణ కాదు. ఈ విరామం విరమణగా భావించొద్దు. ఇది విరామమే. భవిష్యత్ రాజకీయాలలో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తన పోరును తన ఉనికిని చూపేటువంటి ప్రయత్నం గాని పోరు చేసేటువంటి ప్రయత్నం గాని చేయకుండా ఆగదు. కాబట్టి ఇండియా కూటమిని నేను కోరుకుంటున్నా. ఇండియా కూటమిని నేను తప్పుగా చూడటం లేదు. భారతీయ జనతా పార్టీతోని సమంగా పోరు చేసి ఎదురొడ్డి పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రాంతీయ పార్టీలతో సమంగా మారిపోతున్నటువంటి తరుణంలో ఆ పార్టీని అప్పుడప్పుడు అంటే ఎన్డీఏ ప్రభుత్వము చేసేటువంటి ప్రయత్నాలలో భాగంగానే ఇండియా కూటమిలో ఉన్న వ్యక్తులు వెళ్ళిపోవడము నాయకత్వం అనేది రాహుల్ గాంధీ కంటే కూడా మమతా బెనర్జీకి ఎక్కువ క్యాపబిలిటీస్ ఉన్నాయని అంటారు. క్యాపబిలిటీస్ ఏముండండి. ఇప్పుడు చైర్ విల్ గివ్ యూ ద క్యాపబిలిటీస్ అండ్ చైర్ విల్ మేక్ యూ టు మానిటర్ ద థింగ్స్. అట్లా నేనైతే అనుకోను. ఇప్పుడు అదే కరెక్ట్ అయితే కోల్కతాలో ఆమెకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో రాజీ పడదు కదా, రాజీ పడిపోయింది కదా. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. కిరణ్ గారు, బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు. నమస్తే కిరణ్ గారు. నమస్కారం అండి. యా కిరణ్ గారు, జరుగుతున్నటువంటి చర్చను మీరు వింటూ ఉన్నారు. ఏంటి ఇండియా కూటమిలో ప్రతిపక్ష నేతలు అందరూ కలిసి నాయకత్వం ఏదైతే ఇప్పటివరకు రాహుల్ గాంధీ సారథ్యంలో నడుస్తోందో ఆ నాయకత్వం మార్పుకి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా కొన్ని పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆమోదం కూడా తెలిపారు ఇప్పటికే మమతా బెనర్జీకి. సో ఏంటి, ఎందుకని ఇలాంటి పరిస్థితి ఎదురైందని బీజేపీ కీలకంగానే వీళ్ళందరూ కూడా ఏకమయ్యారు బీజేపీని గద్దె దించాలనేటువంటి లక్ష్యంతో. మరి ఇప్పుడు ఇండియా కూటమిలో వచ్చినటువంటి సంక్షోభం మీ పార్టీకి ప్లస్సా మైనస్సా? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా బలపడుతున్నటువంటి పార్టీ. మొన్ననే మనం మహారాష్ట్ర ఎలక్షన్ చూసినాం. రీసెంట్ గా జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్ లో ఎన్నడూ లేని విధంగా కనివెని ఎరగని రీతిలో అత్యధిక శాతం సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ. దాంతో పాటు జాతీయంలో ఓడిపోయినా సరే మా ఓటు శాతం పెంచుకోగలిగినాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ అనువనువున ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. మా నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారి మీద ఖచ్చితంగా నమ్మకం ఏర్పడి భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పోరాడుతుంది, ప్రజల అవసరాలను తీరుస్తుంది అనే ఒక ఏకైక నమ్మకంతో మా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇకపోతే కాంగ్రెస్ యొక్క కూటమిలు అన్ని ఎక్కడైనా ప్రతి చోట ఫెయిల్ అయినటువంటి పార్టీలు అన్ని కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడి ఇండియా కూటమి అని పెట్టుకున్నటువంటి పరిస్థితి వాళ్ళది. అంటే ఎక్కడెక్కడైతే ఓడిపోతున్నారో వాళ్ళ బలం తగ్గుతున్నా కొద్దిగా మేము బలం పెంచుకోవాలి, మేము బలంగా ఉన్నామని చెప్పి నిరూపించుకోవాలనే ఒక ఏకైక లక్ష్యంతో వాళ్ళందరూ కూటమిగా ఏర్పడుతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా సొంతంగా బాగుపడుతున్నది కానీ బలపడుతున్న సిచ్యువేషన్లు కానీ ఎక్కడ కనిపించట్లేదు. రాహుల్ గాంధీ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. 4వ లాంచ్ కోసం ట్రై చేసినటువంటి వీళ్ళు సక్సెస్ఫుల్ గా 4వ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు భారతదేశంలో రాజకీయాల్లో అంటే రాహుల్ గాంధీ గారే అని చెప్పి మనకు తెలుస్తుంది. దీని ద్వారా ఆయన ఫెయిల్యూర్ల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజు వాళ్ళు చేసేటువంటి పనులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు కానీ సభ నడిపించకుండా ఏదో ఒక బహానా పెట్టుకొని సభను వాయిదా వేయించడం, సభలో గందరగోళం సృష్టించడం, ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకు వేరే ఏవి కూడా బలమైన
కారణాలు లేవు. ప్రజల్లో ఇది ఇబ్బందికరంగా ఉంది, ప్రజలకు ఇది ఇబ్బంది అవుతున్నది, వీటిని మీరు తీర్చండి అని చెప్పి కొట్లాడుతున్న సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా లేవండి. అసలు సమస్యలే లేవంటారు దేశంలో. రాహుల్ గాంధీ గారు సమస్యలు లేకుండా ఉండవండి, ఎప్పుడు సమస్యలు ఉంటాయి. వాళ్ళకు కనిపించట్లేవు అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటి? భారతీయ జనతా పార్టీ ప్రతి సమస్యను అడ్రస్ చేస్తుంది. సరే పూర్తిగా ఫినిష్ చేయకపోవచ్చు, కానీ అడ్రస్ చేయడం స్టార్ట్ చేసింది. ఏ సమస్య అయినా తీర్చడానికి కొద్దిగా సమయం పడుతుంది. మనకు 70 ఏళ్ల చరిత్రలో, 75 ఏళ్ల చరిత్రలో 60 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు కదా. మాకొచ్చి ఇప్పుడు ఎంత 10 ఏళ్ళే అయింది. మేము 10 ఏళ్లలో మేము చేసింది వీళ్ళు 60 ఏళ్లలో చేయండి, మేము 10 ఏళ్లలో చేపించినాం కాబట్టి ఇంకా సమయం ఇవ్వాలా, వీళ్ళు అడ్రస్ చేస్తున్నారు, ప్రతి సమస్యను చూస్తున్నారు అనే ఒక ఏకైకత ఉద్దేశంతో ప్రధానమంత్రి బీజేపీ నాయకుడు కాదా? ఖచ్చితంగా వాజ్పేయి కూడా మీ నాయకుడే అన్న, వాజ్పేయి కూడా మీ బీజేపీ నుంచే, మరి మీ నాయకుడు కాదా చెప్పండి? ఆయన కూడా పరిపాలించాడు కదా 6 ఏళ్ళు, మరి ఆయన కాదా? ఏదో మోడీ వచ్చిన తర్వాతనే బీజేపీ రాలే అన్న గారు. మా గురువారులు వాజ్పేయి గారు, అందుకనే మీకు 60 ఏళ్ళు అని చెప్పాను. 75 ఏళ్ల చరిత్రలో 65 మీరు చెప్పింది 3 టర్మ్ మీరు చేశారు, మిగతాది మేము చేసినామని చెప్తున్నాము. వాజ్పేయి గారి టర్మ్ లో జరిగిన పనులే కంటిన్యూషన్ లో ఇప్పటి వరకు జరుగుతున్నాయి కదా. వాజ్పేయి గారు తీసుకున్నటువంటి ఈ రోడ్ లింక్లన్నీ కూడా మనం చేస్తుంది. వాజ్పేయి గారి చేసిన ప్రణాళికనే మేము కంటిన్యూ చేస్తున్నాం కదా. వాజ్పేయి అయినా సరే, భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారు అయినా సరే, మోడీ గారు అయినా సరే, సంస్థాగతంగా దేశానికి ఏది అవసరం అని చెప్పి నిర్ణయించి దాని ప్రకారంగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశ ప్రజల కోసం, దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రాహుల్ గాంధీ గారికి అసలు ఏ దేశం నుంచి వచ్చిండు, ఏ దేశంకి వెళ్ళి వచ్చిండు, వాళ్ళ ఏం మాట్లాడతారండి? దయచేసి మీరు ఏం మాట్లాడతారు? ఈ సంస్కృతి దేశ సంస్కృతి ఏంటండి? ఆపోజిషన్ నాయకుడిని పట్టుకొని ఏం మాట్లాడతారండి? ఏమా ఒక ఆపోజిషన్ నాయకుడు మాట్లాడే విధానం ఇది? ఒక భారత ప్రజాస్వామ్యం ప్రకారం ఎలక్ట్ అయ్యి ఆపోజిషన్ నాయకుడు ఉండు. ఆపోజిషన్ నాయకుడు రోల్ తెలుసా మీకు? ప్రజాస్వామ్యం ప్రకారం ఎట్లా అంటారండి? మీరు ఏం మాట్లాడతారండి? ఇది మీ సంస్కృతి, ఇది మీ సంస్కృతి, ఇదా మీ సంస్కృతి, ఇదా మీరు చెప్పింది? ఏం నేర్చుకురండి మీ సంస్కృతి? ఇదా మీరు మాట్లాడే విధానం? దయచేసి మాట్లాడుతున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఒక ఆపోజిషన్ నాయకుడిని ఏ విధంగా మాట్లాడాలి? ఆ విధంగా దేశం కోసం ఎవరు ప్రాణాలు అర్పించరండి? నీకు దమ్ముంటే మీ బీజేపీ నుంచి ఈ దేశం కోసం త్యాగం చేసిన నలుగురు పేరు చెప్పు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన నలుగురు పేరు చెప్పు. బీజేపీ నుంచి ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చివరి రక్తపట్టు ఈ దేశానికి అంకితం చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. నా కాంగ్రెస్ పార్టీ. నీకు దమ్ముంటే 2 పార్టీల పేరు చెప్పు. నీ పార్టీల పేరు ఎవరి దేశం కోసం స్వాతంత్ర ఉద్యమానికి ద్రోహం చేసిన పార్టీ మీరు. మీ ఆర్ఎస్ఎస్, మీ యొక్క జనసంఘ్, హిందూ మహాసభ. మీరు మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు? చరిత్ర తెలుసుకో మిత్రమా, చరిత్ర చదువుకో. ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అంతే తప్ప వేగ్గా మాట్లాడకు. దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుకుందాం. పార్లమెంట్ లో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు పడరు. నీకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి తెలుసుకో, రాజ్యాంగం గురించి తెలుసుకో, ఒక ఆపోజిషన్ నాయకుడు రోల్ ఏందో తెలుసుకో. ఏ విధంగా మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు? నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఇవాళ పరిస్థితి ఏంది? రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తుంది. చివరకు ఈడీ, సిబిఐ, ఐటీని, కోర్టులను కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా ఇవాళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. ఇవాళ దేశ సంపద అంతా అంబానీ, ఆదానికి ఎవరెడ్డి దోచిపెడుతుంది. 2014లో ఆదాని ఆస్తులు ఎంత, ఇవాళ ఆదాని ఆస్తులు ఎంత, ఎట్లా పెరిగినాయి? సహజ వనరులు, పోర్టులు అన్నింటినీ కూడా ఇవాళ ఆదాని పరం చేస్తున్నారు. దమ్ముంటే దాని గురించి మాట్లాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆదాని లేడా? ఇవాళ మాట్లాడు. మరి 2014 ముందుకు తన ఆస్తులు ఎంత, ఇవాళ ఆస్తులు ఎంత, దాని గురించి చర్చబెట్టు, చర్చిద్దాం. అంతే తప్ప వేదిక విష ప్రచారాలు మానండి. ప్రూవ్ చేస్తూనే ఉన్నాం. వారితో పాటు విమర్శ సద్విమర్శగా ఉండాలండి. విమర్శ సద్విమర్శగా ఉండాలి. విమర్శ సద్విమర్శగా ఉండాలి. వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ ఇంకొక ఆ విధంగా మాట్లాడితే మాత్రం బాగుండదు. మీరు తెలుసుకొని మాట్లాడండి. ఒక ఆపోజిషన్ నాయకుడు కనీసం గౌరవం ఇవ్వని వ్యక్తులు మీరు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు? మీరు ఎట్లా, ఏ విధంగా మాట్లాడతారు? కాబట్టే మాట్లాడుతున్నాము. ఎందుకు నాలుగోసారి కూడా ఎందుకు ప్రధానమంత్రి కాలేకపోయాడు ఆయన? అదే కదా, మీరు ఎలక్షన్ కమిషన్ కూడా మిస్యూజ్ చేస్తున్నారు కదా. అదే కదా జరుగుతుంది. దమ్ముంటే బ్యాలెట్ పేపర్ ఎలక్షన్స్ పోండి. అమెరికా లాంటి సూపర్ పవర్ కంట్రీ వరల్డ్ లో వాళ్ళే పూర్తిగా ఎలక్షన్ కమిషన్ లో బ్యాలెట్ పేపర్ డిపెండ్ అవుతురు. మీరు ఎందుకు ఈవీఎం లో పోతురు? దమ్ముంటే బ్యాలెట్ పేపర్ పోదాం, చూసుకుందాం.
ఇవాళ ఎంత అక్రమాలు జరుగుతాయో అందరూ తెలుసు. బ్యాలెట్ పేపర్ పెట్టన్నా మోడీ చెప్పు మాట్లాడి. నేను దయచేసి ఈ విధంగా మాట్లాడొద్దు, మీరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఒక ఆపోజిషన్ నాయకుడి ఈ విధంగా మాట్లాడొద్దు. చాలా ఇవి శ్రీనివాస్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. అందుకే కదా మరి పెట్టుకుందాం బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ పోదాం. లింగం యాదవ్ గారు ఆపండి ఒక్క నిమిషం. కోటేశ్వర గారు కోటేశ్వర గారు అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన అలయన్స్ కోపంగా ఉందంటారు? ఏంటి రీజన్ ఏంటి? ఎందుకు ఈ రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ మీద అలయన్స్ కోపంగా ఉందనేటువంటిది ఆ పదజాలం అనేటువంటి దాంతో నేనైతే ఏకీభవించను. భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు, లేదా డిఫరెంట్ గా కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉండొచ్చు తప్ప కోపంగా ఉందో లేకపోతే ఇంకోటి వ్యతిరేకంగా ఉండేట్లయితే వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ అలయన్స్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు ఎవరైనా, ఆ స్వేచ్ఛ ఉన్నది. రెండోది, కూటమి ఏర్పడటానికి ముందే అటువంటి అభిప్రాయాలు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఇండియా కూటమిలో ఉన్నాయి, అది అందరికీ తెలుసు. కేసీఆర్ తో సహా అనేక మంది ఈ కూటమి ఏర్పడక ముందు కాంగ్రెస్ ని పక్కన పెట్టేసి ఒక అపోజిషన్ బ్లాక్ ని తయారు చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. ఎందుకంటే ఎవరై అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా ఈ దేశంలో కాంగ్రెస్ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పార్టీ. దానికి కొన్ని రాష్ట్రాల్లో ఆదరణ లేకపోవచ్చు, లేదా గతంలో ఉన్నటువంటి ఆదరణ కోల్పోవచ్చు. కానీ దేశంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లో దాని ప్రెజెన్స్ ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉండొచ్చు. అందువల్ల బీజేపీ లేదా దాని యొక్క అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకించాలా, లేదా బీజేపీని ఓడించాలి అంటే కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాదనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అటువంటి దాన్ని గుర్తించడంలో కేసీఆర్ చాలా, ఆయనకి తెలివితేటలు ఎక్కువ గనక ఆయన వ్యవహరించినటువంటి తీరు చివరికి ఏ విధమైనటువంటి అభాస్ పాలయ్యారో కూడా మనం చూసాం. అది వేరే అంశం అనుకోండి. అందువల్ల మమతా బెనర్జీని గురించి కొంతమంది నాయకులు పొగడొచ్చు. అంత మాత్రాన మమతా బెనర్జీ నాయకత్వాన్ని ఆ శరద్ పవార్ గాని లేదా మన లాలూ ప్రసాద్ యాదవ్ గాని అవసరమైనప్పుడు అంగీకరిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఎవరి రాజకీయం వాళ్ళు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా, ఉదాహరణకి హర్యానా ఎన్నికల్లో స్వల్ప తేడాతోటి ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? ఆమ్ ఆద్మీ పార్టీకి 2 సీట్లు ఇవ్వడానికో 4 సీట్లు ఇవ్వడానికో కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదు. అదేవిధంగా మహారాష్ట్రలో మాకు అధికారం వచ్చేసింది మాకు అనేటువంటి భ్రమలకు లోనయ్యి ఎవరికి వాళ్ళు అధికారం రాకముందే ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడుకున్నటువంటి పెద్దలు అక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు వాళ్ళు. అందుకని కొన్ని స్వయంకృతాలతోటి ఓడిపోయిన మాట వాస్తవం, దెబ్బతిన్న మాట వాస్తవం. అంత మాత్రాన కాంగ్రెస్ ని పక్కన పెట్టేసి మమతా బెనర్జీ ఆమెమో నేను బెంగాల్లో కలకత్తాలోనే ఉంటాను, ఢిల్లీ రానని చెప్తారు. అంటే ఆమెని తీసుకెళ్లి అమ్మా నువ్వే మాకు దిక్కు అని చెప్పేసి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా అంత దుస్థితిలో అయితే లేవు. ఎందుకంటే ఆమె బ్యాక్గ్రౌండ్, ఆమె వ్యవహార శైలి ఏమిటో అందరికీ తెలుసు. అందుకని ఎవరికి ఉండేటువంటి పరిమితులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండేటువంటి బలాలు వాళ్ళకు ఉన్నమాట వాస్తవం. ఇవాళనే మళ్ళీ కేజ్రీవాల్ కూడా ఒక ప్రకటన చేశారు, ఢిల్లీ ఎన్నికల్లో మేము ఎవరితోనూ సర్దుబాటు చేసుకోము, మేమే పోటీ చేస్తామని. ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటిది తర్వాత చూస్తారు. ఏదైనా విజయం లభిస్తే దానికే వస్తుంది, ఓటమి పాలైతే అది ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. అందుకని ఇప్పుడు ఈ ప్రకటనలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఏదో మమతా బెనర్జీ నాయకత్వాన్ని తలకెక్కించుకుంటారేనో లేకపోతే ఇంకొకరికనో అలాంటి భ్రమలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇండియా కూటమికి ఎట్లాంటి ఢోకా లేదు. నిజంగా ఆ పార్టీల్లో ఏవైతే ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీని ఓడించాలనేటువంటి చిత్తశుద్ధి కనుక వాటిల్లో ఉండేట్లయితే చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం. ఆ వాటన్నిటిని పరిష్కరించుకొని ముందుకు పోవాలి తప్ప ఈ విధంగా మాట్లాడటం ద్వారా ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి పరోక్షంగా వీళ్ళు సాయం చేస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. శల్య సారథ్యం అంటారు. ఆ శల్య సారథ్యం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క విశ్వసనీయతని జనం రాబోయేటువంటి రోజుల్లో కూడా
అసెస్ చేసుకుంటారు ఎట్లా ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అనేటువంటిది. Correct. అందువల్ల ఇవాళ ఏదో మమతా బెనర్జీ కాంగ్రెస్ నాయకత్వాన్ని తోసేసి మమతా బెనర్జీకో లేకపోతే ఉద్ధవ్ థాకరేకో ఏదో కట్టబెడతారనేటువంటి భ్రమలు అయితే నాకు లేవు. ఏ పార్టీ కూడా ఇంతవరకు అలాంటిది ఏమీ లేదు. అయితే పార్లమెంట్ లో ఎవరి ప్రయోజనాలు వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు సంభాల్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్ లో సంచలనం కలిగించినటువంటి ఒక ఉదంతం. దాని నుంచి లబ్ధి పొందటానికి అక్కడ ప్రధానమైనటువంటి పార్టీగా ఉంది సమాజ్వాదీ పార్టీ కనుక దాన్ని ఫోకస్ చేయాలనేటువంటి దానిలో సహజంగానే ఉంటది. అదే విధంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మైనారిటీ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు అనేటువంటివి పక్కనే ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ మీద పడతాయి. అందుకని దాన్ని ఫోకస్ చేయాలనేటువంటిది మమతా బెనర్జీ పార్టీ. అదే విధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఈ అదాని అక్రమాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారు నోరు విప్పినప్పుడు అదే ప్రధానమైనటువంటిది కాంగ్రెస్. అందుకని ఎవరికి ఉండేటువంటి ప్రయోజనాలు ఇవన్నీ కూడా ప్రాధాన్యతలు ఉన్నాయి కనుక డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు తప్ప ఇది డిఫరెన్సెస్ వచ్చి ఏదో చీలిపోయేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. అయితే ఈ కాస్త నాయకత్వము ఈ విషయం కూడా ఎందుకు వెలుగులోకి వచ్చింది అనేది కొంతమంది చెప్తున్నది ఏంటి అని అంటే, మొన్నటి వరకు మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ కావచ్చు రాహుల్ గాంధీ కరిజ్మా వేరేలా ఉంది. ఆ దాంట్లో ఎప్పుడైతే ఎన్నికల ఫలితాల తర్వాత అది ఆ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. దీంతో మీరు ఏకీభవిస్తారా? అదే గ్రాఫ్ పడిపోతున్న మాట వాస్తవం. మరి దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది కదా. దాని సంగతి ఏమిటి? అందుకని రాజకీయాల్లో గ్రాఫులు పడిపోవడం పెరగడం లేకపోతే ఇటువంటివన్నీ కూడా సహజం. మరి నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పడిపోతుందని కదా మన ఎన్నికలు రుజువు చేశాయి కదా. బీజేపీకి వచ్చినటువంటి ఓటింగ్ శాతం అంతా 2019లో వచ్చిన దానికంటే ఓటింగ్ శాతం తగ్గింది, సీట్లు తగ్గాయి. వాళ్ళు అనుకున్న దానికి 36% కూడా లేదు, 36% ఎంతో ఉన్నాయి మొన్న వచ్చినటువంటి ఓటింగ్ శాతం. 64% బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేశారు. అయితే అవన్నీ కన్సాలిడేట్ చేసుకోవడంలో వాటన్నిటిని దగ్గరకు తీసుకురావడంలో ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాటిల్లో కొంత వైఫల్యం ఉన్నమాట వాస్తవం. అందుకనే బీజేపీకి తక్కువ శాతం ఓట్లతోటి ఎక్కువ సీట్లు తెచ్చుకొని అధికారాన్ని చెలాయించగలుగుతూ ఉంది. గతంలో కాంగ్రెస్ కూడా అదే చేసింది. గతంలో కాంగ్రెస్ కూడా మైనారిటీ ఓట్లతోనే ప్రతిపక్షాలన్నీ చీలిపోయి ఉన్నాయి కనుక మెజార్టీ సీట్లు తెచ్చుకొని దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నది. అందుకని అటువంటి పరిస్థితి శాశ్వతంగా కొనసాగుతుందని ఎవరు అనుకోనవసరం లేదు, కొనసాగదు కూడా. ఎస్, ఓకే, రైట్. లింగం యాదవ్ గారు, అంటే మమతా బెనర్జీ ఆవిడ బెంగాల్ దాటి రాను అంటున్నారు, ఢిల్లీకి వచ్చేటువంటి ఛాన్సే లేదంటున్నారు. మరి ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి లీడర్ నాయకత్వం కనుక వహిస్తే ఇండియా కూటమి పరిస్థితి ఏంటంటారు? అదే అంటున్నాండి, అలాంటి సమస్య నాయకత్వం అనే సమస్య ఇక్కడ లేదు. కావాలనుకోని నేను అదే ఇప్పుడు పెద్దలు కోటేశ్వర నేను కూడా మొదట్లో అదే చెప్పిన, భిన్నాభిప్రాయాలు ఉంటాయండి. భిన్నాభిప్రాయాలు ఉండడం తప్పు కాదు, ఎక్కడైనా కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పగలుగుతారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఇండియా అలయన్సెస్ కలిసి చాలా చక్కగా ఇవాళ మోడీని ఎదుర్కొంటారు. ఇవాళ మనం చూసాం, ఇంతకుముందుకే పెద్దలు చెప్పినట్టు ఆప్కి బార్ 400 బార్ అన్నారు, గతంలో ఆప్కి 400 సీట్లు అన్నారు, 400 సీట్లు 200 సీట్ల వరకు ఇవాళ బీజేపీని పరిమితం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కదా, కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇండియా అలయన్సెస్ గురించి. మరి ఇండియా అలయన్స్లో ఎన్ని పార్టీలు ఒకసారి బీజేపీ నాయకులు తెలుసుకోవాలి. 40 పార్టీలు ఉన్నాయి. అంటే మీరు ఏ విధంగా డే లైట్లో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసి పార్టీలలో ఉన్నటువంటి పార్టీలను చీల్చి ఇంకొక సిండే లాంటి ఎగదోసిరో ఇవాళ మీ పార్టీ మీ ఎన్డీఏలో ఉన్నటువంటి అందరికి భయం ఉంది. ఇదే భయం ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఉంది, ఎప్పుడు టీడీపీని చీరుస్తారని. ఇవాళ మీరు ఎక్కడ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే డెఫినెట్ కూడా ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇవాళ నేను అదే చెప్తున్నాను, ఇవాళ దేశవ్యాప్తంగా పాన్ ఇండియా పార్టీ ఏదండి, బీజేపీకి ఎదుర్కోవాల్సిన దమ్మున్నటువంటి పార్టీ నాయకత్వం ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ మమతా బెనర్జీ అయినా ఇవాళ బెంగాల్కే పరిమితం, అఖిలేష్ యాదవ్ యూపీకే పరిమితం, లల్లు ప్రసాద్ బీహార్కే పరిమితం, ఉద్దవ్ థాకరే మహారాష్ట్రకే పరిమితం. ఇవన్నీ కూడా ఈక్వేషన్లో డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ. ఇవాళ ఇది కొత్తగాని గత 10 సంవత్సరాలుగా ఇవాళ మీరు చూడండి, మా పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చివరికి మా నాయకుడు లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన అయినా కూడా మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకుడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. ఇవాళ కొంచెం బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతున్న మిత్రుడు, మరి అదే చెప్తున్నా, మీరే కదా ఇదే బీఆర్ఎస్ కదా బీజేపీకి
మొదటిని సపోర్ట్ చేసింది, ఇదే డిమానిటైజేషన్ సపోర్ట్ చేసింది ఎవరండి? ఈ బీఆర్ఎస్ కదా. ఇదే జిఎస్టీకి సపోర్ట్ చేసింది ఈ బీఆర్ఎస్ కదా. ఇదే బీజేపీ తీసుకొచ్చినటువంటి రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెస్తే ఆ నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో బీజేపీ క్యాండిడేట్ సపోర్ట్ చేసింది మీరే కదా. అంతెందుకని మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా మాకు ఇంకొక 20 సీట్లు ఎక్కువ పెరిగేది బీజేపీ బీఆర్ఎస్ లోపకారి ఒప్పందం కనుక లేకుంటే. పార్లమెంటర్లకు చాలా స్పష్టం, 8 చోట్ల బీజేపీ గెలిస్తే 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది. మరి ఈ ఓటు అంతా ఎక్కడ పోయిందండి? 10 ఏళ్లుగా నేనే తెలంగాణ వెళ్ళినా, తెలంగాణ అంటే నేనే అన్న కేసీఆర్ ఒక్క పార్టీ 7 చోట్ల డిపాజిట్ కారణం ఎవరండి? నీ ఓట్ బ్యాంక్ అంతా నీ పార్టీని మొత్తం తనాకా పెట్టి బీజేపీని గెలిపించడం కోసం నువ్వు కృషి చేసినావు. మహారాష్ట్రలో మనం చాలా స్పష్టంగా ఇదే కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండండి? మహారాష్ట్ర ఎలక్షన్ లో కాంగ్రెస్ ను ఓడించండి. మరి మహారాష్ట్ర ఎలక్షన్ లో మనందరూ తెలుసు, 2 కూటమి ఉన్నాయి, ఒక మహా వికాస్ ఆగాడి, మహాయుతి. మరి కాంగ్రెస్ ను ఓడించమంటే నువ్వు బీజేపీకి సపోర్ట్ చేయవనేగా. మీరిద్దరు ఒకటి. అందుకే బీఆర్ఎస్ నాయకులకు మళ్ళొకసారి మీ టీవీ ఛానల్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరిద్దరు ఒకటే. ఇవాళ దేశ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దయచేసి మీరు ఫేర్ గా మాట్లాడండి తప్ప ఏది పడితే అది మాట్లాడి ఇవాళ మీరు మహారాష్ట్రలో ఎందుకు పోటీ చేయలేదండి? ఒక ప్రాంతీయ పార్టీ ఏ పార్టీ అయినా గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సహజం. మేము కూడా అదే. ఇప్పుడు మేము ఎప్పుడు ఓడిపోయినామనే మేమేదో అది చెందలేదు, గెలిచినామనేది మాకు అహంకారం లేదు. మీకు నిజంగా మీరు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ అయితే మహారాష్ట్రలో మీరు ఎందుకు చేయలే? గతంలో ఇదే కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉన్నప్పుడు ఏం చేసినండి? దాదాపు 100 వెహికల్, ఒక 1000 వెహికల్ తీసుకొని మహారాష్ట్ర పోయి అక్కడ అధ్యక్షులను పెట్టేసి అక్కడ కార్యాలయం ఓపెన్ చేసి ఇవాళ వాళ్ళన్నీ కూడా మూతపడి. అంటే నేను ఏమంటున్నానంటే ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి బీజేపీ నియంతృత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలన్నా, భారత రాజ్యాంగం నిలబడాలన్నా ఇవాళ ఒక ఏకైక మార్గం కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రం, ఇండియా అలయన్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ అందుకే మా అందరం కూడా ఇవాళ మేము చూస్తున్నాం. ఇప్పుడే ఇంతకుముందుగా చెప్పినప్పుడు ఆల్రెడీ ఇండియా అలయన్సెస్ ప్రెస్ మీట్ జరుగుతుంది మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో. అందరూ వచ్చిర్రు, ఎక్కడ ఏం లేదండి. ఇదంతా కూడా కావాలనుకొని బీజేపీ వాళ్ళ పెట్ మీడియా ద్వారా చేస్తున్నటువంటి ఒక విష ప్రచారం తప్ప ఇండియా అలయన్సెస్ అందరూ కలిసి కట్టుకున్నారు. బీజేపీని ఎదుర్కోవడమే మా లక్ష్యం, నరేంద్ర మోడీ గద్దదించడమే. ఇవాళ దానికి అనుగుణంగానే రేపు రాజ్యసభ చైర్మన్ లో కూడా ఇవి ఇంతకుముందుకు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుడు. అంటే రాజ్యసభ చైర్మన్ ఎట్లు ఇస్తారని. మరి మిత్రమా మన అందరూ తెలుసు, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అది హక్కు, అవిశ్వాసం పెట్టడం అనేది. ఆ హక్కును మేము గెలుపా ఓటంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మేము ఎప్పుడు కూడా ఆ విధంగా చూడలే. మా హక్కును మేము తెలియజేసుకుంటున్నాం ఇవాళ. ఎందుకంటే ఒక చైర్మన్ హోదాలో ఉన్నటువంటి రాజ్యసభ చైర్మన్ పార్టీలకు అతీతంగా, ఇది నాట్ ఓన్లీ రాజ్యసభ చైర్మన్, ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కంట్రీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన న్యూట్రల్ గా ఉండవలసిన అవసరం ఉంది. ఆయన ఆ విధంగా ఉండట్లేదు కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టినే ఇవాళ ఇండియా అలయన్స్ ఆ విధంగా నిర్ణయం తీసుకుంది. మీకు కూడా మీరు ఎట్లాగో బీజేపీతో ఉంటారు, అది అందరికీ తెలిసి. ఇప్పటికైనా మీరు కూడా రండి, మీరు సపోర్ట్ చేయండి. దేశంలో బీజేపీ, ఎందుకంటే మీ మీద ఎక్కడ కూడా కేసులు జరగట్లేదు. ఎట్లా కవితకు బెయిల్ ఏ విధంగా వచ్చిందో, మేము కేటీఆర్ ఎందుకు అరెస్ట్ కావట్లేదు, ఇవన్నీ అందరికీ తెలుసు. దయచేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము పోరాడుతున్నాం. మా మీదనే కదా కేసులు. మా సోనియా గాంధీని కదా ఏ విధంగా ఇబ్బంది పెట్టిరు, రాహుల్ గాంధీని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిరు, మా నాయకుల మీద ఎట్లా సిబిఐ ఐడి రైలు జరుగుతున్నాయి. అయినా కూడా ఎక్కడ తగ్గదు. డెఫినెట్ కూడా బీజేపీని గద్దరించేంత వరకు ఇండియా అలయన్స్ పోరాడుతుంది. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి. రోజా గారు చెప్పండి. లింగం యాదవ్ గారు బోల్డ్ అని కామెంట్స్ చేశారు మీ పార్టీ పైన, మీ నేతల పైన. అవును, వాస్తవమే. మేము మొదటి 5 సంవత్సరాలు ఈ దేశం నిజంగా పురోభివృద్ధి జరుగుతుంది, గొప్ప మార్పు వస్తుంది అంటే నోట్బందీ జరిగినప్పుడు కానీ, లేకపోతే జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు కానీ డెఫినెట్లీ మేము ఒప్పుకుంటున్నాం. కానీ రైతు చట్టాలు జరిగినప్పుడు అది మినిమం కామన్ ప్రైస్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఆ డిమాండ్ వినకపోతే ఆ నల్ల చట్టాలను వ్యతిరేకించడం. ఈ రాష్ట్రంలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నాటి మా మంత్రి అయినటువంటి రామారావు గారు, ఆ రోజు మేము రైతు చట్టాలను వ్యతిరేకించింది వాస్తవమే. మొదట్లో సమర్థించడం, మినిమం కామన్ ప్రైస్ చేర్చాలని చెప్పినాం, అది పెట్టలే. ఆ తర్వాత మేము వ్యతిరేకించినాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు మేము ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయలేదు. దేశవ్యాప్తంగా మళ్ళొకసారి చెప్తున్నాం, ఈ రోజు భారతీయ జనతా పార్టీ కనుక రాహుల్ గాంధీ గారి పైన డిఎన్ఏ విషయంలో వ్యాఖ్యలు చేసినా కూడా ముందుండి ప్రశ్నించింది కాంగ్రెస్ కంటే కూడా మా పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారే ప్రశ్నించిండ్రు. ఇది లింగం యాదవ్ గారు గుర్తించాలి. నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఈ రోజు జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి ఏర్పడి
ఇండియా కూటమిలో ఉండకపోవడానికి, సరే మా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వారు మాట్లాడుతున్నారు, కానీ నేను జాతీయ అంశంగానే పరిగణించి చెప్తున్నా, ఈ ఇండియా కూటమిని స్థిరంగా ఉండనీయదు, దాంట్లో బీజేపీ సక్సెస్ అవుతుంది. అందులో భాగంగానే ఒక్కొక్కరిని విడదీస్తున్నారు. వాళ్ళు 5 సంవత్సరాల పాటు నిలదొక్కుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఇండియా కూటమి రాకుండా చూస్తారు. నిజంగా లిబరలైజేషన్, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడము అట్లాంటిది ఏదైనా ఉంది అంటే, ఈరోజు బీజేపీకి కూడా మెజారిటీ స్థానాలు రాలేదు కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి మిత్రులు, బీజేపీ అలయన్స్ లో ఉన్న మిత్రులు కూడా మాట్లాడతారు. కానీ బీజేపీకి కనుక మెజారిటీ వచ్చినట్టయితే ఎన్డీఏ కూటమిలో దాని యొక్క ప్రధాన పార్టీ బీజేపీ మాత్రమే మాట్లాడుతుంది. కాంగ్రెస్ లో కొంచెం ఆ లిబరలైజేషన్ ఉంటది, కానీ కాంగ్రెస్ లో ఒక సంస్కృతి ఉండే. ఈ దేశంలో బీజేపీ బలపడక ముందు వాళ్ళని ఎదిరించిన ప్రతి ప్రాంతీయ పార్టీని అది రద్దు చేసి ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చినటువంటి సంస్కృతి కూడా ఈ కాంగ్రెస్ పార్టీనే ఉంది. భారతీయ జనతా పార్టీ మిత్రులు చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారి పైన వ్యాఖ్యలు చేసి నాకైతే నచ్చలే. 15 సంవత్సరాలని మొత్తం తయారు చేసేసినాం భారతదేశాన్ని అంటే ఏం చేయలే. 50 కోట్ల అప్పుతోని మనం అప్పచెప్తే 150 కోట్ల అప్పు అయితే చేసిండ్రు. సరే 10 సంవత్సరాల పాటు ఏం చేసిండ్రు అంటే, కొన్ని రంగాలలో మీరు కొంచెం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ప్రజల కోసమే పనిచేస్తారు కాబట్టి ఏదైనా కొంత ప్రగతి సాధించి ఉంటే సాధించవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అనడం కూడా కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ గారిని, అపోజిషన్ లీడర్ ని అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆయన మీ సచ్చీలతను నిరూపించుకోవడానికి జేపీసీ వేయడంలో మీకున్న అభ్యంతరం ఏమిటి? మేము కూడా అడుగుతున్నాం ఆ విషయం. అదానీ గారి పట్ల మీకు ఆ అభ్యంతరం ఏమిటి? మీరు జేపీసీ వేస్తలేరు, సోరోస్ విషయాన్ని ఫండింగ్ చేసిందని మాట్లాడుతున్నారు. మేము అదే కాంగ్రెస్ పార్టీని కూడా జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోండి అంటున్నాం. ఉలిక్కి పడ్డ రాష్ట్ర కాంగ్రెస్ 100 కోట్లు మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చినటువంటి ఫండ్ ఇస్తామని చెప్తే, ఇస్తామని అదానీ గారు చెప్పిన ఫండ్ మాకు వద్దని ఒక కాగితం రాసి పంపించిండ్రు. దాంతో పాటు మరి మీ దగ్గర పెట్టుబడులు పెడతా, ఈ రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పుకొని 12,400 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల కాలంలో పెడతామని అదానీ గ్రూప్ ఒప్పుకుంది కదా, మరి అవి కూడా ఎంఓయూలు క్యాన్సిల్ చేసుకోవాలి కదా. ఒకవేళ మీరంతా గొప్ప వ్యక్తులైతే, బీఆర్ఎస్ పార్టీ ప్రగతి కోసం, సంక్షేమం కోసం, సుస్థిరత కోసం ఎప్పుడూ పనిచేస్తుంది. తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుంది. మేము గెలిచిన రోజు పొంగిపోలేదు, ఓడిపోయినామని పొంగిపోలేదు. ఈ రోజు కూడా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం, ప్రజా గొంతుకై నినదిస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం పట్ల ప్రజా వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా ప్రజా గొంతుకై నినదిస్తాం. ప్రజా సంక్షేమం కోసం, ప్రజామోదయం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు వేసే ప్రతి బాటలకు కూడా మేము సహకరిస్తాం. అంతే తప్ప ఒక రాజకీయ ఒక బీఆర్ఎస్ అనేది ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది, కానీ అల్లర చిల్లరగా మాట్లాడేటువంటి ప్రయత్నం మాత్రం చేయదు. ఇందులో ఏ విధమైనటువంటి శేషబీజం లేదు. మీకు ఆ సంశయం అక్కర్లేదు. మేము పూర్తి అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కూలిపోతుంది అట్లాంటి మాటలు మాట్లాడితే కేసీఆర్ గారు కూడా అన్నారు. 5 సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చిండ్రు, మనం వేచి ఉందాం, 100 రోజులు గడిచిన తర్వాతనే మాట్లాడదాం అని చెప్పిండ్రు. అందుకోసమే ఇప్పుడు మా గొంతు వినిపిస్తుంది. మీరు బ్రహ్మాండంగా పరిపాలన చేయాలని మేము కోరుకుంటున్నాం. జాతీయ స్థాయిలో 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఈ దేశ అభివృద్ధి కోసం కాకుండా 2 కూడా వ్యక్తిగతంగా వ్యవస్థల పెంపు కోసం పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒక సుస్థిరమైనటువంటి ఇంకో 3వ ప్రత్యామ్నాయం అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక గుణాత్మకమైనటువంటి రాజకీయ మార్పు కోసం ఈ దేశంలో ఆ దిశగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. అందులో మీకు ఏ సందేహం అవసరం లేదు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది భారతదేశంలో, ఇంకా చాలా ఉంది. మా దగ్గర ఉన్న నాయకులకు కూడా వయసు ఉంది, అట్లేం ప్రాబ్లం లేదు. రైట్ అండి. ఓకే శ్రీనివాస్ గారు. సో కిరణ్ గారు, అదానీ విషయంలో ఎందుకు కేంద్రం జేపీసీ వేయట్లేదు అనేది ప్రధానంగా అన్ని పార్టీల నుంచి వస్తున్నటువంటి విమర్శ. ముందుగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇదంతా చేయాలంటే దాని వెనక ఇన్వెస్టిగేషన్ చేసి దాని నిజ నిర్ధారణ చేసినాక దాని మీద యాక్షన్ తీసుకోకుండా తప్పకుండా చేస్తుంది. చేయకుండా ఉంటది అనేది అనడం చాలా తప్పండి. ఇమీడియట్ గా వాళ్ళు చెప్పగానే ఇమీడియట్ గా వేయాలి అంటే వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా పవర్లు ఉన్నప్పుడు దేనికని ఎంత టైం పడుతుంది, ఎవరు చేస్తే ఎంత టైం పడుతుంది, ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఎంత టైం తీసుకుంటే తెలుసు. కానీ వాంటెడ్లీ
భారతీయ జనతా పార్టీ నిర్కించాలి అనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళు మా మీద ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ప్రెషర్ పెట్టినా పెట్టకున్నా తప్పు జరిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యాక్షన్ తీసుకునే పరిస్థితి అదాని గారి మీద ఉంటుంది. ఓకే. అదాని గారి మీద ఉంటుంది. వాళ్ళు మీరు ముందుగా ఆలోచించాల్సింది ఏంటంటే అదాని గారు భారతీయ జనతా పార్టీకి లింక్ కాదండి. మన దేశంలో వాళ్ళు ఒక బిజినెస్ మెన్. భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్ళుగా పరిపాలిస్తుంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది కదండి, మరి అప్పుడు అదాని లేడా? అప్పుడు కూడా అదాని ఉన్నాడు కదా, అప్పుడు కూడా ఈ స్థాయిలో లేడు. పర్మిషన్స్ ఇచ్చారు కదా. అన్నా ఆస్తులు అన్నా, 2014 ముందు తర్వాత కిరణ్ అన్న గారు గుర్తుపెట్టుకోవాలి, లెజిటిమైజ్ గా బిజినెస్ ఎవరు చేసినా తప్పు కాదండి. ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండు, ఆదాని అసలు బిజినెస్ చేయొద్దని అంటలేము. ఏదైతే బీజేపీ ఫేవర్ గా ఒక క్విట్ ప్రోగా మొత్తం దేశ సంపదని దోచిపెడుతుండో దానికి అనుగుణంగానే అమెరికాలో కోర్టు కేసు కూడా అయింది. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక జేపీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఎంక్వైరీ చేయండి అన్నాం. నిజానిజాలు తెలుస్తాయిగా అంటున్నాం. మొత్తం ఆదాని బిజినెస్ చేయొద్దని ఎక్కడ అంటలేదు. కదా దానికి ప్రాసెస్ నడుచుంటది కదా, మీరు చెప్పగానే ఇమీడియట్ నెక్స్ట్ డే వేసేటట్టు ఉండదు కదా. నెక్స్ట్ డే ఏమని ఎవరు అంటలేరు, ఒక మాట కూడా చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక వ్యాఖ్య కూడా చేయట్లేదు. మీరు అవతల పక్షంలో ఉన్నారు కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నారు. చేస్తారన్నా ఎందుకు ఖచ్చితమైనటువంటి హిందువులపై అఘాయిత్యాల పైన రాహుల్ గాంధీ గారు చేయట్లేదంటే సపోర్ట్ చేస్తున్నాం. ఆధారాల కోసం ఎదురు చూడాల్సిందే కదా. అదాని పైన ప్రాసెస్ జరుగుతుందని చెప్పారు కదా మీరు. జేపీ చేయమంటున్నాను, జేపీ చేస్తే అప్పుడు దాన్ని ఎంక్వైరీ చేస్తారు కదా, అప్పుడు యాక్షన్ ఏం తీసుకుంటారో మీరు తీసుకుంటారు. ఫస్ట్ అయితే జేపీ కాన్స్టిట్యూట్ చేయమంటున్నాను. కూడా ఒక స్టేట్మెంట్ కూడా రాహుల్ గాంధీ గారు ఎందుకు ఇవ్వట్లేదు? రైట్ అండి, ఒక్క నిమిషం కిరణ్ గారు, కోటేశ్వరరావు గారు వివరణ ఏంటో తెలుసుకుందాం. ఒక్క నిమిషం కిరణ్ గారు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. కోటేశ్వరరావు గారు, ఎందుకు జేపీసీ వేయట్లేదు కేంద్రము అదాని విషయంలో, ఎందుకు తాత్సారం చేస్తోందని మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఎందుకేముంది, అదాని వ్యవహారాలన్నీ బయటపడతాయి. ఆ బయటపడటం అనేటువంటిది బీజేపీకి ఇష్టం లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు పార్లమెంట్ ఈ విధంగా వాయిదా పడతా ఉంటే నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేసి తప్పు చేసినా దాన్ని బయట పెట్టే బాధ్యత ఒక్క నిమిషం కిరణ్ గారు, యా, మీ వర్షన్ వినిపించారు కదా, ఒక్క నిమిషం వినండి. ఇవన్నీ ఈ సుభాషితాలన్నీ మాకు తెలుసు, జనానికి అందరికీ తెలుసు. సుభాషితాలు అందరూ వింటూనే ఉన్నారు. నేనేమంటున్నానంటే పార్లమెంట్ ఇన్ని రోజుల నుంచి స్తంభిస్తా ఉంటే ఇప్పుడు కిరణ్ గారు చెప్పినటువంటి ముక్క ఆ నరేంద్ర మోడీ గారి నోట్ నుంచి వస్తే ఇంత పార్లమెంట్ వృధా కాదు కదా, సమయం వృధా కాదు, డబ్బు వృధా కాదు కదా. ఎందుకని మాట్లాడరు? నోటికి ఏం తాళం వేసుకున్నారు? తాళం ఎవరు వేశారు తాళం? ఇది సమస్య. అందుకని చెప్పాల్సిన వాళ్ళు చెప్పకుండా మధ్యలో బీజేపీ ప్రతినిధులు లేకపోతే చోటమోట నాయకులు వీళ్ళు కాదు కదా చెప్పాల్సింది. నరేంద్ర మోడీ గారు హిండెన్బర్గ్ నివేదిక అప్పుడు నోరు విప్పలేదు. ఇప్పుడు అమెరికాలో అఫీషియల్ గా కోర్టు కేసు, అమెరికా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సెక్ 2 కేసులు దాఖలు చేసినా గానీ ఇంకా ఏదో చూస్తున్నారట. ఏం చూస్తున్నారు అదే చెప్పండి. మేము అదే చూస్తున్నాం. మేము కూర్చున్న ప్యానెల్ లో కూర్చున్న ఎవరికి కూడా అంత శక్తి ఉన్న వాళ్ళం కాదు. మనం చర్చించుకోవాలా దాని గురించి చెప్తారు. మరి ఏదో చేస్తున్నారు, మా వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్తారు. ఏం చేస్తున్నారు మరి? ఏం చేస్తున్నారు మరి? శక్తి ఏముంది భారతి గారు, అదే శక్తి అట్లాంటిది ఏం లేదు. చేయకుండా ఎందుకుంటారు? ప్రధానమంత్రి గారిని చెప్పమానండి. అదానిని ఉరిదీయమని ఎవరు అడగట్లేదు. ఇప్పుడు అదానిని ఉరిదీయమని ఎవరు అడగట్లే. ఆ ముక్క మీరు చెప్పినటువంటి ముక్క మీ ప్రధానమంత్రి గారి చేత మాట్లాడిస్తే పార్లమెంట్ వృధా కాకుండా ఉంటుంది. సమయం వచ్చినప్పుడు చెప్తారు. రైట్ అండి, సమయం ఎప్పుడు వస్తుంది? 11 సంవత్సరాలుగా మీడియాతో మాట్లాడలేదు. 11 సంవత్సరాలుగా మీడియాతో మాట్లాడినట్టు ఏకైక ప్రధానమంత్రి నాయకుడు ఎప్పుడు వస్తుంది? మీడియాతో మాట్లాడలేదని మీరు అంటున్నారు. మీడియా వాళ్ళతో పెట్టుకొని ప్రతి ఛానల్ కు మాట్లాడినారు కదా మొన్న ఎలక్షన్ లో. ఎక్కడ మాట్లాడారు? రైట్, ఓకే అండి కిరణ్ గారు. టీవీ9 కు అడగండి, టీవీ9 వాళ్ళని అడగండి. రైట్ అండి, ఓకే ఒక్క నిమిషం కిరణ్ గారు. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు, కోటేశ్వరరావు గారు థ్యాంక్ యూ, లింగం యాదవ్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.